హాయ్, నేను డాక్టర్ పూజితా బైరెడ్డి, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్, హెమటో-ఆంకాలజిస్ట్ అండ్ బీఎంటీ ఫిజిషియన్ అట్ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనము టీ-సెల్ లింఫోమా అంటే ఏంటి, అసలు ఇది ఎందువల్ల వస్తుంది, ఇది ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ ఏముంటాయి, అండ్ ఈ టీ-సెల్ లింఫోమాలో ట్రీట్ చేసే పద్ధతులు ఏంటి అనేది తెలుసుకుందాము. మన శరీరంలో బ్లడ్లో తెల్ల రక్త కణాల్లో 5 రకాల సెల్స్ ఉంటాయండి. న్యూట్రోఫిల్స్ అని, లింఫోసైట్స్ అని, మోనోసైట్స్ అని, బేసోఫిల్స్ అని, ఈస్నోఫిల్స్ అని. ఈ లింఫోసైట్స్లో ముఖ్యంగా 2 రకాల సెల్స్ ఉంటాయి, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అని. ఈ టీ లింఫోసైట్స్ వల్ల వచ్చే లింఫోమాస్ని టీ-సెల్ లింఫోమా అని అంటారు. ఈ టీ-సెల్ లింఫోమా ఎందుకు వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్గా దీనివల్ల వస్తుందని ఒక కాజ్ని చెప్పలేమండి. మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు. లైక్ ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ అని, కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్లో కానీ ఈ టీ-సెల్ లింఫోమాస్ అనేది చూస్తూ ఉంటాము. సో టీ-సెల్ లింఫోమా ఎలా ప్రజెంట్ అవుతుంది అండ్ టీ-సెల్ లింఫోమా ఎంత శాతం లింఫోమాస్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది తెలుసుకుందాము. నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా అనేది ఒక టైప్ ఆఫ్ లింఫోమా. అంటే వీళ్ళల్లో గడ్డలు కానీ, స్కిన్ ర్యాషెస్ కానీ ఇట్లాంటివి రావచ్చు. ఈ నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమాలో మోస్ట్ కామన్ అయితే బీ-సెల్ లింఫోమా అండి. అండ్ టీ-సెల్ లింఫోమా అనేది చాలా అరుదుగా వస్తుంది. అండ్ టీ-సెల్ లింఫోమా అరుదుగా వచ్చినా కూడా ఈ పేషెంట్స్కి ట్రీట్మెంట్ సిమ్టమ్స్ బీ-సెల్ లింఫోమాతో పోలిస్తే కొంచెం అగ్రెసివ్గా ఉండొచ్చు. సో టీ-సెల్ లింఫోమాని బేసికల్గా సబ్ కేటగరైజ్ చేయాలంటే వీళ్ళల్లో కొన్ని అగ్రెసివ్గా ప్రజెంట్ అయ్యే ట్యూమర్స్ ఉంటాయి, కొన్ని ఇండోలెంట్ అంటే మెల్లగా పెరిగే లింఫోమాస్ కూడా ఉంటాయి. అండ్ ఇకపోతే సిమ్టమ్స్ ఎలా రావచ్చు అంటే ఈ పేషెంట్స్కి స్కిన్ మీద ర్యాషెస్ రావచ్చు. ఆ స్కిన్ ర్యాషెస్ ఈదర్ కొంచెం మన శరీరపు రంగు కంటే ఎక్కువ డార్క్ ర్యాంగులో కూడా రావచ్చు, కొందరిలో లైట్ రంగులో ఉన్న మచ్చల్లాగా కూడా రావచ్చు. అది కాకుండా గడ్డలు అంటారు, లింఫ్ నోడ్స్ అని అంటారు, లింఫ్ గ్రంథులు అంటారు. అవి పెరగడం వల్ల కూడా ఈ పేషెంట్స్లో సిమ్టమ్స్ రావచ్చు. ఇది కాకుండా స్ప్లీన్ అనేది మన ఒక ఆర్గన్ అండి, మన అబ్డామెన్లో ఉంటుంది. దీన్ని సైజ్ కూడా ఇందులో ఈ లింఫోమాస్లో పెరగడం చూస్తూ ఉంటాము. ఇది కాకుండా పేషెంట్కి యాజ్ సచ్ లింఫోమా వల్ల వెయిట్ లాస్ అని అవ్వడము, లేకపోతే రాత్రిపూట ఫీవర్స్ వచ్చి విపరీతంగా చెమటలు పట్టడము, లాస్ ఆఫ్ అపటైట్ అంటే ఆకలి లేకపోవడము, ఇలాంటివన్నీ రావచ్చు.